మీ ఇంటి వద్దకు మీ పులవర్తి నాని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. తిరుచానూరు పంచాయతీ గ్రామ పంచాయతీలోని లక్ష్మీనగర్ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని మాట్లాడుతూ లక్ష్మీనగర్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన 6 నెలల్లో పరిష్కరిస్తామని అన్నారు. ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను ఎలా మభ్యపెట్టారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. గతంలో ఆయన కుటుంబ సభ్యులు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారు ప్రజలందరూ గమనించాలని కోరారు. లక్ష్మీనగర్లో ఉన్న 21A సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 6 నెలల నుండి సంవత్సరం లోపల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రమేష్ అతని అనుచరులు 200 మంది నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు సిఆర్ రాజన్, రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు అలిమినేని మధు, తిరుచానూరు జనసేన నాయకుడు వెంకీ రాయల్, గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్, తిరుచానూరు ప్రధాన కార్యదర్శి సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు. కవర్ చేసుకోండి. ఈ రమేష్ వెంకయ్య ఏం అవసరం ఉందో చెప్పండి. వెంకయ్య పోయినారు. పనులు అలా జరుగుతాయి. గెలిపించాలి. సైకిల్ 9 గంటకంతా దగ్గర ఓటేయించాలి. ఒకసారి అవకాశం లాస్ట్ ఓడిపోయా మన ఏరియా డెవలప్ చేస్తాం. ఈ 22 6 నెలల నుంచి 1 నెలలు గవర్నమెంట్ మేము పక్క లాస్ట్ మేము రెడీ చేసి లాస్ట్ వచ్చే మీకు పెట్టుకున్నాం జరిగింది. అవును రేపు వస్తే 100% ఫస్ట్ అన్న కూడా ఉన్నాడు. పెద్ద చంద్రబాబు నాయుడు చేస్తే మనం దీంట్లో అనౌన్స్ చేపిస్తాం. వచ్చేదా చేయిస్తాం. ఎందుకంటే టైటిల్ అన్నీ బాగుంది కాబట్టి దాని గురించి ప్రాబ్లం ఉంటారన్నా. తేదీ రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుందిరా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో ఈరోజు శ్రీలక్ష్మీనగర్ కాలనీ నుంచి క్యాన్వాస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాని గారు, లోకల్ లీడర్లు అందరూ కూడా, ఈశ్వరెడ్డి గారు, కిషోర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మునరత్నం గారు పేరున అందరూ కూడా, ప్రతి నాయకుడు కూడా రూరల్ మండలం నుంచి అందరూ పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి వెళ్ళిన చోటుకల్లా కూడా మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాము. మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన అన్ని స్కీములు కూడా అందరికీ నచ్చాయి. యాక్చువల్గా 3 సిలిండర్ల పథకం అయితేనేమి, 3 సిలిండర్ల ఫ్రీ పథకం అయితేనేమి, అలాగే బస్సు ప్రయాణం మహిళలకంతా ఫ్రీ అయితేనేమి, అలాగే చదువుకున్న మహిళలు ఎవరుంటే వాళ్ళకి నెలకు 1500, అలాగే నిరుద్యోగ వృత్తి అబ్బాయిలు అయితే వాళ్ళకి 3000 రూపాయలు, ఇలా అన్ని స్కీములు కూడా ప్రతి ఇంటిని ఆదుకునే విధంగా ఈరోజు ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఈ స్కీములన్నీ నచ్చి కూడా ఇప్పటికే మేము తిరిగిన ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్త, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆల్మోస్ట్ అందరూ కూడా మా పార్టీకి మద్దతుగా, మా పార్టీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. మేమందరం మీ వెంటే ఉంటున్నారు. మీకు ఈరోజు మేము ఈ క్యాన్వాస్ చూస్తే, జనసంద్రాన్ని చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉండాలని. కాలనీ మొత్తం కూడా 70 to 90% మా దగ్గరే ఉంది, మాతోనే ఉంది కాలనీ అంతా కూడా. కాబట్టి ఈసారి నానిగారు చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. కాబట్టి దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వకుండా మన వాళ్ళందరూ 9 నుంచి 10 గంటల లోపల అందరూ ఓటింగ్ పోల్ చేయాలని కోరుకుంటూ ఈ కాలనీ వాసులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై నారా లోకేష్. పేరు నమస్కారాలు. ఇప్పుడే సిఆర్ రాజన్న చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. వివరించేటప్పుడు ప్రతి ఒక్క మహిళా సోదరుమని కానీ
కర్షక కార్మికులు కానీ, బడుగు బలహీన వర్గ సోదరులు కానీ, అన్ని కులస్తులు, అన్ని సంబంధించిన వ్యక్తులు కూడా దీన్ని చూసి హర్షించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మాకు ఇక్కడ స్థానిక లీడర్లు అంకయ్య గారు కానీ, రమేష్ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, కొంచెం మిగిలిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి 21A కింద రిజిస్ట్రేషన్ కాకుండా ఈ కాలనీలో పెండింగ్ పట్టడం జరిగింది. రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 6 నెలల నుంచి 1 year లోపల మేము చేయిస్తాం. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారు జరిగిన బహిరంగ సభలో కూడా దీన్ని అనౌన్స్ చేపిస్తాం. రాజనాన్న గారు మేము దగ్గరుండి దీన్ని ఫైల్ మూవ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కట్టుకున్న ఇండ్లంతా ఎప్పుడైతే గతంలో కట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసే విధంగా కంపల్సరీ చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఇక్కడ స్థానికంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, గుడి దగ్గర గుడి సరౌండింగ్లంతా కూడా పాములు వచ్చి కొంచెం ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. వాటన్నిటి కూడా తొందరలో మాట్లాడి మేము అవి కూడా పరిష్కరిస్తాం. మీ ద్వారా ఒకటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి తిరుచానూరు పంచాయతీకి సంబంధించిన లక్ష్మీనగర్లో ఉన్న ప్రజలందరికీ కూడా పేరున ఒకటే వినప్తి. గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. గెలిచినప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదన్నాడు. సెకండ్ టైం గెలిచినప్పుడు రూలింగ్ వస్తే వచ్చిన 3 నుంచి 6 నెలల లోపల ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను, ఇక్కడే ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టిస్తానన్నాడు. ఇంకా రూలింగ్ పోయేదానికి నోటిఫికేషన్ వచ్చేదానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజులు ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి. గతంలో ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రామిసులు చేశాడో అది చేసింది ఏదైనా పరిష్కరించినా చూడండి. ఆయన ఇచ్చే తాయిలాలకు కానీ మనం ఆశపడ్డామంటే మన బతుకులు ఇక్కడ ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ఇండ్ల సమస్యలు కానీ వాటి ఏది కానీ తీరదు. మన బతుకులు ఇట్లే ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఇక్కడ ఉండేది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ వాళ్ళ సొంత కష్టంతో ఆ రోజు కష్టపడి కట్టుకున్న ఇండ్లు మీ యొక్క ఇండ్లు కానీ 21 కింద గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా దగ్గరుండి తీర్చే బాధ్యత సిఆర్ రాజనాన్న గారు నేను ఉండి దగ్గరుండి పరిష్కరిస్తాను తెలియజేసుకుంటూ, రేపు జరిగే ఎలక్షన్లో కంపల్సరీ ఇది పెత్తందారులకి శ్రామికుడు జరిగిద్దాం. పెత్తందారుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రామికుడైన పులివర్తి నాని, ఈ యుద్ధంలో మీరు నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. మిత్రులందరికీ కూడా పేర్ల నమస్కారాలు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం నందు తిరుచానూరు పంచాయతీ లక్ష్మీనగర్ కాలనీ నందు మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారితో ఇంటింటికి ప్రచారం అయితే మొదలుపెట్టడం జరిగింది. స్పందన అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రజల నుంచి. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలకి, అరాచకాలకి రానున్నది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకులుగా గుర్తింపు పొంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వానికి త్వరలో తేబోతున్నాము. ప్రత్యేకంగా చంద్రగిరి నందైతే పులివర్తి నాని గారిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యకర్తలు కావచ్చు, జనాలందరూ కూడా పెద్ద ఎత్తున పూనుకున్నారు. రానున్నది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం. టీటీడీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఇప్పుడు కాలనీలో కూడా కొన్ని సమస్యలకి వివరించడం జరిగింది. స్థానికులకు కూడా భరోసా కల్పించి రానున్న ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని, మంచి చేయాలని పులివర్తి నాని గారు, అలాగే మన సిఆర్ రాజన్న గారితో పాటు జనసేన కూడా తోడ్పడి రానున్న ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరొకసారికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.